Good afternoon, guys. Afternoon. సో కాదు కానీ మీరు హెయిర్ స్టైల్ అన్నారు కాబట్టి ఫస్ట్ అక్కడి నుంచి మాట్లాడదాం. నిజంగా నేను ఇన్ని సినిమాలు 2007 నుంచి ఇప్పుడు 17 years ఇన్ని సినిమాలు చేసిన ఫస్ట్ టైం నేను అంటే నేను యూజువల్గా ఇలాంటి స్టఫ్ అంతా ఐ డోంట్ యూజువల్లీ పే అటెన్షన్ టు ఇట్ మచ్, బట్ ఏంటంటే మా వైఫ్ చాలా ఫీల్ అయ్యి నాకు ఇలా చూపించాను అనమాట. ఇలా అంటున్నారు ఫస్ట్ టైం చూసాను ఎన్ని డిఫరెంట్ నేమ్స్ డిఫరెంట్ రోల్స్ అంటే ఈ లుక్ గురించి. బట్ ఏంటంటే ఐ గెస్ దట్స్ యు నో ఇట్స్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది గేమ్. సో నేను ఇది కేవలం ఎందుకు అంటే ఈ లుక్ సినిమా కోసమే చేసింది. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఆనెస్ట్ గా చెప్పిన, నాకు ఏదైతే హర్ష గారు ఫస్ట్ నాకు వచ్చి స్టోరీ నారేషన్ చెప్పినప్పుడు వచ్చి ఓకే మాట్లాడారు. ఫస్ట్ నాకు లుక్ చెప్పారు, ఇలా ఒక హాఫ్ సైడ్ బ్లూ, హాఫ్ సైడ్ ఎల్లో, ఒక సైడ్ ఇయర్ రింగ్స్ సార్, ఒక సైడ్ ముగ్గు కూడా సార్, ఒక పన్ను కూడా ఉంటుంది అది. సో ఇలా లుక్ చెప్పి డిఫరెంట్ ఉంది ఇదే అనుకున్నాను ఫస్ట్. ఆ తర్వాత ఓకే ఫైన్, ఓకే ఇంట్రెస్టింగ్ ఉంది, ఓకే స్టార్ట్ చేద్దాం నారేషన్ అంటే అలా అంటారు ఆయన. సార్ 1 second సార్ నేను నుంచి నారేషన్ నేర్చాను. ఓకే హ్యాపీ, మీరు నుంచునియండి, కూర్చునియండి, డాన్స్ చేసి మీ ఇష్టం, అది మీ కంఫర్ట్ అని చెప్పాను. ఈ లోపల నుంచున్నారు, చిన్న బ్యాక్ ప్యాక్ తీసారు, బ్యాక్ ప్యాక్ నుంచి ఒక చిన్న స్పీకర్ బ్లూటూత్ కనెక్ట్ చేసి ఒక స్పీకర్ తీసారు. స్పీకర్ తీసి అక్కడ పెట్టారు. ఏంటి ఏం చేస్తున్నారు దగ్గర అనుకున్నా. కట్ చేసి లిటరలీ నాకు సినిమా మొత్తం యాక్ట్ చేసి ఈ క్యారెక్టర్ అందరి క్యారెక్టర్స్ ని ఆయన యాక్ట్ చేసి విత్ బీజిఎం తో పాటు నాకు వినిపించారు. అండ్ నేను విన్న తర్వాత కథ నిజంగా ఫస్ట్ హాఫ్ అంటే ఓకే అలా అయిపోయింది అనుకున్నా, బట్ సెకండ్ హాఫ్ లో నిజంగా ఎందుకంటే ఈ రోజుల్లో మనము చాలా సినిమాలు చూస్తూ ఉంటాం. అండ్ సినిమాల్లో ఒక ఇలా అమ్మాయిల్ని టీచ్ చేయడం కానివ్వండి, లేకపోతే ఫైట్లు కానివ్వండి, ఏమీ లేకుండా హీరోయిజం అనేది చూపించడం అనేది ఐ ఫీల్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్ అది చేయడం. అండ్ సార్ మీరు లవ్ యూ సార్, నిజంగా నన్ను మీ మైండ్ లో అలా ఊహించుకున్నారంటే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ మీరు ఎందుకు ఎక్సైటెడ్ గా ఉన్నారు, మీరు August 2nd థియేటర్స్ లో ఈ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ చాలా 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 ఏళ్ల తర్వాత ఒక మంచి సినిమా చేశాను నేను చాలా బలంగా నమ్ముతున్నాను. ఎప్పుడు నేను కొన్ని క్యారెక్టర్స్ నేను చేసినవి చాలా మంది గుర్తుండిపోయాయి. ఒక చందు, ఒక బాలు, లేకపోతే ఇంకో క్యారెక్టర్స్ ఇవి గుర్తుండిపోయాయి కొన్ని క్యారెక్టర్స్. అండ్ డెఫినెట్ గా ఈ సినిమా తర్వాత యాండీ అనే క్యారెక్టర్ ఐఎమ్ షూర్ పీపుల్ విల్ లవ్ యాండీ అండ్ రెస్పెక్ట్ యాండీ అనే క్యారెక్టర్ ని రెస్పెక్ట్ కూడా చేస్తారని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. అండ్ సో ఇలాంటి స్టోరీ ఆయన నాకు చెప్పిన తర్వాత నేను ఎట్లా వదులుకుంటాను నాకు అనిపించింది. అండ్ ఇలాంటి స్టోరీని బ్యాక్ చేయడానికి ఒక మంచి ప్రొడ్యూసర్, అంటే ఒక ప్యాషనేట్ ప్రొడ్యూసర్, సినిమాని ప్రేమించే ఒక ప్రొడ్యూసర్ కావాలి. అండ్ దానికి మా మహేంద్ర గారు కంప్లీట్ అసలు 110% సపోర్ట్ చేశారు ఆయన ఏ విషయంలో అయినా. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, లవ్ యూ సార్ నిజంగా. ఎందుకంటే ఇప్పుడు నేను నా కెరియర్ ఇలా వెళ్తా ఉంది, కొన్ని చాలా సినిమాలు వర్కౌట్ అవ్వట్లేదు, ఫ్లాప్ అవుతున్నాయి, అయినా కూడా నన్ను నమ్మి అండ్ కథని నమ్మి నాతో అంటే ఇప్పుడు సినిమాలో నటించడం అనేది దట్స్ మై రెస్పాన్సిబిలిటీ, అది నా బాధ్యత. నేను ఏ క్యారెక్టర్ చేసిన ఇందులో నేను నా ఎఫర్ట్ కంప్లీట్ గా పెట్టి చేస్తాను. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సినిమాలు ఎందుకు హిట్ అవుతాయో ఎందుకు ఫ్లాప్ అవుతాయో అని తెలిసి అందరం హిట్ సినిమాలే చేస్తాము. బట్ నిజంగా సార్ థ్యాంక్ యూ, నన్ను పెట్టుకుని ఈ సినిమా మీరు చేసినందుకు అండ్ కీపింగ్ మీ యాజ్ ద ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్. నిజంగా ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో థ్యాంక్ఫుల్ సార్. అట్లాగే నాకు సపోర్ట్ చేస్తారు ప్రమోషన్స్ దగ్గర ఇంత టైం స్పెండ్ చేసి. మీ సినిమా కావచ్చు కానీ బయట పరిస్థితులు వేరు. సో మీరు ఉన్నారు కాబట్టి ఇంత మెన్షన్ చేశాను. సో ఇలా సపోర్ట్ చేస్తేనే ప్రొడ్యూసర్ సినిమా చేయగలుగుతారు, లేకపోతే సినిమా చేయలేదు. ఒక హీరో పక్కన నిలబడకపోతే పక్కన లేదు వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. సో మీరు ఇలాగే ఉండండి, ఇట్లా ఉంటేనే మీ నాలాంటి వాళ్ళు ఇంకా 10 సినిమా చేయగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఇదే నన్ను ఇంకా ఇట్ మోటివేట్స్ మీ అండ్ ఇట్ డ్రైవ్స్ మీ టు డూ బెటర్ సినిమా. అండ్ సారీ చెప్పాను కదా, ఇంకా ఐ డోంట్ వాంట్ టు టేక్ టూ మచ్ ఆఫ్ టైం. August 2nd రాజీ వస్తుంది. అండ్ నేను ఒకటే చెప్తా, సినిమాకు ఒక లుక్ అనేది చేయడం వేరు, బట్
ప్రమోషన్స్ కూడా నేను ఎందుకు ఈ లుక్ పెట్టి ఈ లుక్ మొత్తం మేము ఏపీ టూర్ వేసాం, ఇక్కడ కాలేజెస్కి వెళ్ళాం, అంతా ఇంటర్వ్యూస్ అన్నిటికీ ఈ లుక్ లో ఎందుకు వెళ్ళాం అంటే ఐ జస్ట్ వాంట్ పీపుల్ టు గివ్ మీ వన్ మోర్ ఛాన్స్, ఒక ఛాన్స్ నా సినిమా చూడడానికి. గివ్ ఇట్ అ షాట్. August 2nd చూడండి. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఖచ్చితంగా ఈ సినిమా మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. అండ్ August 2nd Andy will see you all in theaters. Thank you so much. థ్యాంక్ యూ సార్. సో ప్రతి ఒక్కరు కూడా August 2nd థియేటర్స్ కి వెళ్ళండి. అండ్ మైక్ ఉండాలి సార్, ఎందుకంటే ఫస్ట్ నా క్వశ్చన్ తోని స్టార్ట్ చేస్తాను, ఇందాక అక్కడ అడుగుదాం అనుకున్నాను కదా. సో ర్యాప్ సాంగ్ పాడడం ఓకే, కానీ ఆ లిరిక్స్ కూడా మీరే రాశారు కదా, అసలు ఎందుకు మీకు రాయాలనిపించింది? రాసేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే ఎందుకు రాయాలి అనిపించింది కాదు, రాయాల్సి వచ్చింది అనుకోవచ్చేమో. ఓకే, గుర్తుపెట్టుకోండి, రాయాల్సి వచ్చింది. అంటే ఎవరైనా మూవీలో సాంగ్ రాస్తారు సార్, మీరు మూవీ ప్రమోషన్ కోసం సాంగ్ రాశారు కదా, అది బేసిక్ గా ఏమైందంటే ఇలా ఒక ప్రమోషన్ సాంగ్ ఒకటి చేద్దాం అనుకున్నాము. అండ్ ఆ టైంలో నేను, డైరెక్టర్ గారు, ఏపీ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన, ఇంకా మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో మన అందరం అట్లా కూర్చొని బ్రెయిన్ స్టార్మ్ చేస్తా ఉండి ఇలా చిన్న జామింగ్ సెషన్ పెట్టుకున్నాం. ఎట్లా రాయాలి, ఏం రాయాలి, అంటే ఈ క్యారెక్టరైజేషన్ కి తగ్గట్టు ఎలా ఉండాలని అనుకుంటే, అంటే నేను రంజిత్ అని ఇంకో లిరిసిస్ట్ ఉన్నారు, సో తను కూడా ఈ వాజ్ ఆల్సో, అంటే వి బోత్ అనే కాదు మొత్తం కంప్లీట్లీ కొలాబరేషన్ వర్క్ అది.